గైస్, వెల్కమ్ బ్యాక్ టు విద్యా స్టాక్లో ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ అండి. సో ఆ కాలీఫ్లవర్ కర్రీ నేను చేయట్లేదు, మా అత్తయ్య గారు చేస్తున్నారు. సో రండి అత్తయ్య, మా అత్తయ్య గారు చూడండి. సో ఈరోజు మా అత్తయ్య గారు కాలీఫ్లవర్ ఎలా చేయాలో, కర్రీ ఎలా చేయాలో చూపిస్తారండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కాలీఫ్లవర్, హాఫ్ కేజీ కాలీఫ్లవర్, 6 ఆనియన్స్, 6 టమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అలాగే తిరువాతకి. సో ఇవి గ్రీన్ బఠానీ, అలాగే ఇవండి శనగపప్పు అనమాట. సో ఇవి మళ్ళీ తర్వాత కాలీఫ్లవర్ ఒక్కొక్క విజిల్ ఇచ్చి పెట్టాలండి. సో ఆయిల్. సో ఇది ఎలా చేస్తారో ఏంటి ప్రిపరేషన్ అనేది మా అత్తయ్య గారు చూపిస్తారండి. ఇప్పుడు అత్తయ్య రండి. 100 గ్రాముల ఆయిల్ అంటండి. సో తిరవాత అవన్నీ మొత్తం వేసేస్తున్నారండి. ఏంటి అత్తయ్య? కరేపాకు వేయండి. ఆనియన్స్ అండి, చిన్నవైతే 6 ఆనియన్స్ అండి, పెద్దవైతే 3 సరిపోతాయా అత్తయ్య? ఓకే సరే. ఇప్పుడు ఏం వేస్తున్నారు అత్తయ్య? పసుపు అంటండి, చిటికెడు పసుపు వేస్తున్నారు. సో అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారండి. సో చూడండి ఇలా అవుతుంది. సో ఇందులోకి టమాటోస్ యాడ్ చేస్తున్నారండి. అల్లం వెల్లిపాయ ఎర్రగైన తర్వాత టమాటోస్ అండి. సో 6 టమాటోస్, చిన్న చిన్నవి 6 తీసుకున్నామండి టమాటోస్. 100 గ్రాములు అండి. కొంచెంసేపులో అది మగ్గాలంటండి. సో ప్లేట్ మూసి ఒక 5 మినిట్స్ మగ్గనికి వదిలేస్తాం. సో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. సో ఇప్పుడు 200 గ్రామ్స్ కలిపి శనగపప్పు, అలాగే పచ్చి బఠానీ వేస్తున్నారండి. ఇవి ఆల్రెడీ ఒక విజిల్ పెట్టి ఉడికించినారండి. సో దాన్ని మొత్తం కలిపేయాలి ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి అది ఇలా అయింది. సో టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నారండి. టీ గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలపాలండి. సో కొంచెం ఇది ఉడకాల, కొంచెం దగ్గరకు అయిన తర్వాత కాలీఫ్లవర్ వేసేస్తామండి. ఓకే అండి, టమాటా మెత్తగాడానికి కొంచెం వాటర్ యాడ్ చేసినారండి. సో ఇప్పుడు చూడండి ఇలా ఉంది. ఇప్పుడు కాలీఫ్లవర్ యాడ్ చేసేస్తున్నారండి. కాలీఫ్లవర్ కూడా ముందే ఒక విజిల్ పెట్టి ఉడికిచ్చినారండి. అందులోకి కారం, ఇప్పుడు 2 స్పూన్ల కారం వేస్తున్నారు చూడండి. సో మా ఇంట్లో ఎక్కువ పడుతుంది కాబట్టి మేము కారం ఎక్కువ తింటాం. సో మీరే ఎంతగా కారం తీసుకుంటారో అంత తీసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి కారం మీకు ఎంత అయితే అంత. సో ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి ఇప్పుడు. సో మొత్తం వేసి ఒకసారి కలిపేస్తున్నాను. మా అత్తయ్య వెజ్ కర్రీ కన్నా నాన్ వెజ్ కర్రీస్ భలే చేస్తారండి. ఫిష్ అయితే అంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది ఫిష్ అయితే. కర్రీ కానీ, గ్రేవీ కానీ, ఫ్రై కానీ భలే ఉంటుందండి. దాన్ని మగ్గనికి వదిలేద్దామండి. ప్లేట్ మూసేసి ఒక 5 మినిట్స్
మగ్గదు ప్లేట్. సో ఇప్పుడు ప్లేట్ ఓపెన్ చేసి మధ్యలో ఒకసారి కలుపుదామండి. సో ఫైనల్గా ధనియాల పొడి వేస్తున్నామండి. టీ స్పూన్ ధనియాల పొడి ఉంటుంది. హాఫ్ నిమ్మకాయ. సో ధనియాల పొడి నిమ్మకాయ వేసిన తర్వాత ఒకసారి కలపాలంటండి. కలిపేది చూడండి. మళ్ళీ ఒక 2 minutes ప్లేట్ మూస్తున్నాను. సో చూడండి ఇలా అయింది కర్రీ. సో ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామండి. సో ఫైనలీ ఇలా వచ్చింది చూడండి లాస్ట్లో. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. సో దీని చపాతీకి, రోటీకి, ఆఫ్టర్నూన్ రైస్కి కూడా బాగుంటుందండి. పిల్లలు కూడా భలే ఇష్టంతో తింటారు, ఎందుకంటే బఠానీ ఉంది కాబట్టి. సో ఎలా ఉందో మాకు కమెంట్ చేసి చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. సో చెప్పండి, షేర్ చేయమని చెప్పండి. షేర్ చేయండి. బాయ్.